ఓం శ్రీ గురుదేవాయ నమః. మఠంలో ఇందాక చెప్పినట్టు యువ బ్రహ్మ తేజస్సు అనే ఒక కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ముందు వేరే యువతంతా మొదటి విడతలో దాంట్లో భాగంగా సెల్ఫ్ స్టడీ అంటే తనకు తన విద్య, స్వాధ్యాయము అని. మనిషి మామూలుగా 25 సంవత్సరాలు చదువుకుంటాడా? యావరేజ్గా చదువుకుంటాడు. ఏం చేస్తాడు చదువుకొని? మీరందరూ ఏం చేస్తారు ఇప్పుడు? ఉద్యోగం చేస్తారు. ఉద్యోగం చేసి అయ్యో ఏం చేస్తారు? ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తారు. అంతేనా? మొహమాట పడుతున్నారు చెప్పడానికి. అందరికీ తెలిసిందే కదమ్మా. డబ్బు సంపాదిస్తారు. డబ్బుతో ఏం చేస్తారు? అవసరాలు తీర్చుకుంటారు. ఇంకా ఎక్కువ డబ్బు కావాలంటే మెరుగ్గా కావాలి. అన్నీ కూడా అవసరాలు ఏవైతే మనకు అవసరాలు ఉంటాయో వాటిని కొంచెం స్థాయి పెంచి ఇంకా బాగుండాలి. ఉదాహరణకు ఇల్లు కావాలి, అది అవసరం. మంచి ఇల్లు కావాలి, అది మెరుగ్గా కావాలి. తర్వాత బట్టలు కావాలి, అవసరం. అది ఎట్లా ఉండాలి? బాగుండాలి, అవునా? మెరుగ్గా కావాలి. తిండి అవసరం, అది ఎట్లా ఉండాలి? ఇప్పుడు ఏది కావాలంటే తినగలగాలి. అన్ని నాలుక తృప్తి పడేదాకా తినగలగాలి. అంతేనా? అంటే మనము అవసరాన్ని మెరుగు చేసుకోవటానికి చదువుకుంటున్నాం. సృష్టిలో పశుపక్షాదుల్లో ఏ ఒక్కటన్నా ఇట్లా అవసరాల కోసం ఇన్ని సంవత్సరాలు చదువుకుంటుందా? ఇల్లు కట్టుకోవడానికి, బట్టల కోసము, తిండి కోసము, పిల్లల్ని గంటం కోసము చదువుకుంటుందా? అంటే మనిషి ఏం చేస్తున్నాడు? 25 సంవత్సరాల జీవిత కాలంలోని ఆయుష్కాలం అంతా ఈ వీటి కోసమే. అవేమో ఎవరు ట్రైనింగ్ లేకుండా ఇవన్నీ సంపాదించుకుంటాయి. అంతేనా? చేస్తాయా? చేయవా? అన్ని జీవరాశులు చేస్తాయి భూమి మీద ఒక్క మనిషిని వదిలేస్తే. మనమేమో దానికోసం ట్రైనింగ్ తీసుకొని చదువుకుందాం అనుకుంటున్నాం. ఇంతేనా విద్యకు విలువ? చెప్పండి, సరిపోతుందా? ఇవన్నీ చేసి మెరుగ్గా, అన్ని మెరుగ్గా ఉండాలి అని చేసి చివరికి ఏమవుతుంది? చివరికి జీవితానికి గమ్యమేమి? ఎక్కడికి చేరుకుంటాం? ఎవరు చెప్పారు? గడి చెప్పండి అమ్మా. చావుకి వెళ్ళిపోతాడు, అంతే కదా? అంటే జీవితము పుట్టి ఇవన్నీ సంపాదించి అన్నీ వదిలిపెట్టి చచ్చిపోవడానికేనా? ఇంతే అయి ఉంటుందా? అంతదానికి ఇంత కష్టపడటం ఎందుకు? కష్టం లేకుండా కూడా అదే అవుతుందా లేదా? అవుతుంది. అయితే మరి మనిషి అన్ని జీవరాశుల్లో గొప్పవాడా కాదా? అన్ని పశుపక్ష్యాదుల కంటే గొప్పవాడా కాదా? ఎందుకో? ఇవి సంపాదించాడనే. ఆలోచన, బుద్ధి, జ్ఞానం అంటారు. ఆ ఆలోచన, బుద్ధి, జ్ఞానాన్ని కూడా ప్రయోగించి మళ్ళీ ఇవే కదా సంపాదించేది. అప్పుడు వాటి విలువ ఏమి? కేవలం పుట్టకూటి కోసమే సంపాదన, పిల్లల్ని కనటం కోసమే జీవితం అయితే అంత బుద్ధి, జ్ఞానము, తెలివితేటలు ఇవన్నీ ఎందుకు? లేనివి కూడా, తెలివి లేనివి, బుద్ధి లేనివి, జ్ఞానం లేనివి, మనంత లేనివి అదే పని చేస్తున్నాయి. మనం కూడా అదే చేస్తున్నాం. సరిపోతుందా లెక్క? సరిపోదు. ఈ మాట, ఈ అంశము ఎవ్వరూ మీకు పరిచయం చేయరు. 25 సంవత్సరాల జీవితంలో బయట ఎన్నో సబ్జెక్ట్స్ చెప్తారు, అవునా? ఆ సబ్జెక్ట్స్ అన్నీ దేని గురించి చెప్తాయి? బయట విషయాల గురించి పరిజ్ఞానం, అదంతా. అంతేనా? అన్నీ ఏది చదువుకున్న, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్సెస్ ఏవైనా సరే అన్నీ బయట విషయం గురించే చెప్తున్నాయి. మరి తన గురించి తను తెలుసుకోవాలా వద్దా? అవసరమా? అవసరం లేదా? పుట్టింది ఏమిటి? ఎవరు పుట్టారు? ఎందుకు పుట్టాడు? పుట్టి ఏం చేస్తున్నాడు? పోయేటప్పుడు ఏం చేస్తాడు? పుడతాడు, పోతాడన్న సత్యం అయితే అందరికీ తెలిసిందే కదా. దాచిపెట్టారు ఎవరన్నా? ఎవరు దాచిపెట్టలేదు. అందరికీ తెలిసిన సత్యం పుట్టటం, పోవటం. ఈ రెండు తెలుసు. అవి తప్పవు. తప్పుతాయా? ఎవరైనా తప్పించుకోగలరా? తప్పించుకోగలరు. మీకు అది ఎవరు చెప్పట్లే. అక్కడ ఎవరైనా పిల్లలందరూ వెళ్ళారు, బోర్డులు చదివారు ఎవరైనా?
జీవుడు అమృత స్వరూపుడు, మరణించేవాడు కాదని రాస్తుంది ఒక చోట. అంటే ఏమిటి? అసలు ఈ అంశం జీవితంలో ఒకటి ఉంటుంది. పుట్టేవాడు ఒకడు, ఉండేవాడు ఒకడు. ఇందాక మనం ఉనికి గురించి, ఉండుట గురించి విన్నారు కదా మీరు. అది దేహంతో పోయేది కాదు. ఆ విషయాన్ని పరిచయం కూడా చేయవు మన విద్యా వ్యవస్థలు ఏవి కూడా. ఏ కోర్స్ అన్నా చదవండి, బయటదే చదవాలి. జీవితకాలం అంతా ప్రయాస, కష్టపడుతూనే ఉండాలి, ఒత్తిడి పడుతూనే ఉండాలి. అయితే ఇంకొక అంశం జీవితంలో ముఖ్యమైనది అసలు వదిలేశాడు మనిషి. అదేమిటి? అన్నిటినీ తెలుసుకుంటున్నాడు కదా. ఎవరు తెలుసుకుంటున్నారు? ఎవరు? వాడావాడో తెలుసుకుంటున్నాడా? నేనండి, గట్టిగానండి. నేను. ఎవరు తెలుసుకుంటున్నారో దేంతో తెలుసుకుంటున్నాడు? దేంతో తెలుసుకుంటారు? వాసన చూడటానికి ఏముంది మనకు? అన్ని చూడటానికి ఏముంది? కళ్ళు. స్పర్శ తెలియటానికి, శబ్దం వినటానికి, మాట్లాడటానికి, తిట్టడానికి అన్నీ ఉన్నాయా? తెలుసుకోవడానికి తెలివి అంటే చాలు. అంత సంస్కృత పెద్ద పెద్ద పదాలు ఎందుకులే. తెలివి ఉందా? ఏ తెలివితో ఇవన్నీ తెలుసుకుంటున్నాడో ఆ తెలివి ఏమిటో తెలుసా? తెలియదు. అందుకే మా మఠం యొక్క స్లోగన్ ఏమిటంటే, అన్నిటినీ తెలుసుకునే నిన్ను నీవు తెలుసుకో. ఏ తెలివితో అన్నిటినీ తెలుసుకుంటున్నావో ఆ తెలివిని తెలుసుకో. అందుకే మనిషిగా పుట్టాం. జ్ఞానం అంటే మళ్ళీ డబ్బు సంపాదించే జ్ఞానం కాదు మనకి ఎక్కువగా ఉన్నది. పిల్లల్ని కనే జ్ఞానం పందికి మనకంటే ఎక్కువ. కెపాసిటీ ఎవరిది ఎక్కువ? ఎఫిషియన్సీ ఎవరిది ఎక్కువ? అమ్మ, పందిదా మందా? పంది. ఎంత ఈజీగా కంటుంది 15 మంది పిల్లల్ని. ఒక్క ప్రసవం కావడానికి ఈ మధ్య సిజేరియన్ చేసుకోవాల్సి వస్తుంది, అది కూడా ఇంట్లో కాదు. అంటే ఎఫిషియన్సీ ఎవరిది ఎక్కువ? పందిదే కదా. మరి అట్లాంటి విషయంలోనే మనం బ్రతకాలనుకుంటే పంది జన్మ ఎత్తచ్చు. ఎత్తుతారు ఎవరైనా? చెప్పండి. డిగ్రేడ్ అవ్వడానికి ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోం. నేను మనిషిని, గొప్పవాడిని అని మనకు తెలుసు. ఆ గొప్పతనం ఏమిటి? నో దై సెల్ఫ్, ద నోవర్ ఆఫ్ ఆల్. అన్నిటినీ తెలుసుకుంటున్నావు నీవే, నీ తెలివితో తెలుసుకుంటున్నావు. ఆ తెలివి అనే స్వరూపం మనం పొద్దున చెప్పుకున్నాం, అభౌతికమని లోపల ఉంది అని. దాన్ని తెలుసుకోవటమే స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే సెల్ఫ్ స్టడీ. అంటే ఏ తెలివితో అన్నిటినీ తెలుసుకుంటున్నాడో అది మన లోపలే ఉంది, దాచిపెట్టి లేదు, మనకందరికీ తెలుస్తూ ఉంది. దాన్ని తెలుసుకోవటం కోసమే మనిషి జన్మ. దానికోసమే మనం అందరం మనిషిగా పుట్టాం. లేకపోతే ఏ జంతువైనా పుట్టచ్చు, ఏదైనా కావచ్చు. వేరే అన్ని విషయాల్లో ఎఫిషియన్సీ వాటికే ఎక్కువ ఉంది. ఒక్క తనను తాను తెలుసుకునే తెలివి మాత్రం మనిషికి మాత్రమే ఉంది. అది విద్యా వ్యవస్థలో ఉండాలి, ఒక అంశంగా చేర్చాలి, ముఖ్య అంశంగా చేర్చాలి. ఎందుకు చేర్చాలి? ఒక్కసారి బయటకు వచ్చారంటే మీరు చదువుకున్న తర్వాత మీకు ఎంత ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగం కావాలి, తప్పనిసరిగా వేట అది, అవునా? తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఆ తర్వాత ఇంకా నిర్గమద్వార శూన్యమైన మందిరం అంటాడు ప్రహ్లాదుడు దాన్ని. నిర్గమద్వార శూన్యం అంటే ఎంట్రన్సే కానీ ఎగ్జిట్ డోర్ లేదట దానికి. ఎంట్రన్స్లో ఒకసారి లోపలికి వెళ్తే ఇంక బయటికి రారు. ఆ సంసారం అట్లా ఉంటుంది. అన్ని ఒత్తిళ్ళు ఉంటాయి. ఇంక ఏం చేయాలన్నా తోచేది కాదు, తెలిసేది కాదు. ఎప్పుడు తెలుసుకుంటాడు? ఈ మధ్య ఎల్కేజీ పిల్లవాడి దగ్గర నుండి చచ్చిపోయే 90 ఏళ్ల వాడి దాకా అడిగితే ఒకే మంత్రం జపం చేస్తున్నారు. చెప్పమంటారా? తెలుసా? ఏమైనా ఐడియా ఉందా? అందరు చెప్పే ఒకే మాట. టైం లేదు. ఎల్కేజీ వాడికి కూడా టైం ఉండట్లే. బాలబ్రహ్మ అని మేము పిల్లలకు ఒక తరగతి పెట్టాం. పిల్లలకు కూడా టైం లేదట, హోంవర్క్లు ఉన్నాయట. ఖాళీగా ఉన్నది ఎవరంటే మేమిద్దరమే. అట్లాగే ఉంది లోకం. అప్పుడు మొదలు పెడితే చచ్చేదాకా టైం లేదు అని జపం చేస్తాడు. మరి ఎప్పుడు తెలుసుకుంటావు నేను నువ్వు? ఒక ఉపమానం చెప్పమంటారా? మనం కారు కొనుక్కుందాం అనుకున్నాం, ఒక మంచి మోడల్ కారు కొనుక్కుందాం. ఏం చేయాలి? షెడ్లో పెట్టుకొని దాన్ని మెయింటైన్ చేయాలి, అవునా? సరిపోతుందా? మెయింటైన్ చేయడానికే కొనుక్కుంటామా మనం? ఏం చేయాలి? ప్రయాణం చేయాలి.
కారు మెయింటెనెన్స్ కోసమా, ప్రయాణం కోసమా? ఇప్పుడు ఇది ఒక కారు, దీన్ని ఏం చేయాలి? మెయింటైన్ చేయాలి, ప్రయాణం చేయాలి, రెండు చేయాలా? మనం ఏం చేస్తున్నాం? మెయింటెనెన్స్కే జీవితకాలం అంతా పోతే మరి ప్రయాణం ఎప్పుడు చేస్తావు? చేయాలా వద్దా? తిండి తిప్పలంటే మెయింటెనెన్సే కదా. జీవితం చచ్చేదాకా మెయింటెనెన్సే సరిపోతుంది. అప్పుడు మరి ఇప్పుడు ప్రయాణం ఏమిటి? అసలు ప్రయాణం ఏమిటి, ఎప్పుడు చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఈ ఆలోచన మనిషిలో ఉందా అసలు? అస్సలు ఆ పరిధిలోకి రాకుండా, ఆవరణలోకి రాకుండా తప్పించుకొని తిరుగుతాడు మనిషి. మళ్ళీ పైగా నాకు తెలివి ఉంది అంటాడు. ఏం చేయటానికి? మీరు చెప్పండి, ఏం చేయటానికి? ఇంకేదైనా పర్పస్ మీకు ఉంటే చాలా మంచిది, చెప్పండి. ఇప్పుడు మీరందరూ ఉద్యోగం కోసం, ట్రైనింగ్ కోసం వచ్చిన వాళ్ళే కదా, శిక్షణ తీసుకుంటున్న వాళ్ళు కదా. మీకు అందరికి ఉద్యోగం కావాలి. ఇప్పుడు ఉద్యోగము డబ్బు కోసమే. ఇప్పుడు నేను చెప్పిన వివరంగా మీకు అర్థమైంది. అయితే ఇప్పుడు చెప్పండి, ఇంతకంటే మెరుగ్గా మీరు ఏదైనా చేస్తారా? అవసరం ఉందా లేదా? చెప్పండి, అవసరం ఉందా? ఇప్పుడు విన్నదాన్ని బట్టి మీకు తోస్తుంది అవసరం ఉందని. ఇంతకంటే వేరుగా చేయాలి, మెయింటెనెన్స్ కాకుండా ప్రయాణం కూడా చేయాలి అని తోస్తుంది. అదే మనము సెల్ఫ్ స్టడీ అనే అంశంలో తెలుసుకోవాల్సింది, తప్పకుండా తెలుసుకోవాల్సింది. ఈ చదువులు చదివినా చదవకపోయినా బ్రతుకుతాడా లేదా మనిషి? వీటికేం లోటు రాదు. అయితే మీ అందరికీ ఒక బాధ్యత ఉంది. ఏమిటి? మీరందరూ భౌతికంగా స్త్రీ దేహంలో ఉన్నారు, అవునా? స్త్రీ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఆడవాళ్ళు, అంతేనా? ఆడవాళ్ళు అంటే అక్కడ వాళ్ళనా? ఏవేవో అర్థాలు చెప్తారు. మాటలకేముంది, లోకంలో ఏదో దాటించడానికి ఏదో మాటలు చెప్తారు. ఈ రెండు, స్త్రీ పురుషుడు అనే రెండు జెండర్స్ మనకు కనిపిస్తాయి సృష్టిలో. కనిపించినప్పుడు రెండు విధాలుగా ఎందుకు ఉందంటే, మనకు సాధారణంగా తెలుసు, ప్రత్యుత్పత్తి చేయటం కోసమే రెండు జెండర్స్ ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు లోపల తెలివికి కానీ, లోపల ఉన్న జీవుడికి కానీ, ఎవరైతే పుడుతున్నాడు చచ్చిపోతున్నాడు అంటున్నారో ఆ జీవుడికి కానీ, తెలివికి, బుద్ధికి, మనస్సుకు జెండర్ డిఫరెన్స్ ఉంటుందా? ఉంటుందమ్మా? ఉండదు. భౌతికమైన దానికే ఈ తేడా, అంతేనా? అయినా సరే సృష్టిలో ఇది ఉంది. సృష్టి అంటే యూనివర్స్. సృష్టిలో ఈ రచన ఉంది. స్త్రీ పురుషుడు అనే రెండు రచనలు ప్రత్యుత్పత్తి కోసం ఉన్నాయి. అంటే ప్రోజనిని మనం పుట్టించటం కోసం అని మనకు భౌతికంగా అర్థమైంది, అంతే. అయితే ఏ దేహంలో ఉంటామో ఆ దేహానికి ఉన్న ప్రత్యేకతలు కొన్ని ఉంటాయి. ఆ ప్రత్యేకతలకు అనుకూలంగా మనం ఉంటాం. ఇప్పుడు బైక్ నడిపించాలి, దాని పద్ధతిని మనం అనుసరించాలి, దాని డిజైన్ అనుసరించి డ్రైవ్ చేస్తాం. కార్ అయితే దాని డిజైన్ ఎట్లా ఉంటే దాన్ని అనుసరించి డ్రైవ్ చేసుకుంటాం. లారీ అయితే, బస్ అయితే దాన్ని ఎట్లా డిజైన్ చేశారో ఆ డిజైన్ని బట్టి మనం ఆ ఎక్విప్మెంట్ని వాడుకుంటాం, అంతే కదా. దానికి అనుకూలంగా ఉండాలి మనం. అట్లాగే స్త్రీ దేహం మీకు అందరికి ఇచ్చారు. సెల్ఫ్ స్టడీలోని ఇంకా ముఖ్యమైన అంశాలు స్వామివారు చెప్తారు. నేను చెప్పాలనుకున్న కొన్ని చెప్తాను. స్త్రీ యొక్క విశేషణం, ఫెమినైన్ క్వాలిటీస్ అంటారు. స్త్రీకి ఉండే కొన్ని చాలా ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలను ఈ దేహంలో ఉండి మనం వాటిని అభ్యాసం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. చేసేటప్పుడు మనకు బయట విషయాల యొక్క తాకిడి ఉంటుంది, లోపల మనకు తెలుస్తూ ఉంటాయి కొన్ని, అవునా? తెలివి లోపల నుండి తెలుస్తుంది, బయట విషయాలు వస్తాయి. రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకునే బ్రతుకుతుంటాం కదా. ఏదైనా విషయం రాగానే మనం ఏం చేస్తాము? దాంతో మనము విచారణ చేస్తాం, ఆలోచిస్తాం అదేమిటి అని. అంటే రెండు అంశాలు మన జీవితంలో ఉన్నాయా లేదా? జీవితంలో ఉన్నప్పుడు బయటి దాన్ని మనం విషయాన్ని తీసుకొని లోపల ఆలోచనతో బ్రతుకుతున్నప్పుడు వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే మన తీరు తెన్నులు బ్రతుకు జీవిత విధానం ఒకటి ఉంటుంది మనకు, అవునా? ఆ జీవిత విధానము ఎట్లా ఉంటుంది? సనాతన ధర్మం యొక్క జీవిత విధానం ఎట్లా ఉంటుందంటే, మనిషి ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ సంఘటనల్లో ప్రవర్తించినా సరే ఆయా సంఘటనల్లో వాళ్ళ బుద్ధి శక్తితో ప్రవర్తించి తనను తాను తెలుసుకోవడానికి ఒక అవకాశంగా సనాతన ధర్మం ఒక జీవిత విధానాన్ని ఏర్పాటు చేసింది. ఆ జీవిత విధానాన్ని వదిలేసి ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడే కాదు, ఒక 40 సంవత్సరాలుగా కూడా పరుగు పందెంలో పరిగెత్తినట్టు జీవితానికి విధానం లేదు, ఏం లేదు. ఎట్లా
కేవలం డబ్బు ఒకటే టార్గెట్ లాగా చేసుకుని దాని వెనుక పరిగెత్తుతున్నాడు. పూర్వం ఎట్లా ఉండేది? ఇవన్నీ తప్పవు, తిండి తిప్పలు, ఈ వ్యవస్థ అంతా తప్పదు ఎవరికైనా. కానీ ఇది ప్రధానం కాదు. ప్రధానం ఏదై ఉండాలి? జీవించటం ప్రధానం. జీవితంలో ప్రధానం ఏది? జీవించటమా లేకపోతే ఇవన్నీ సంపాదించటమా? జీవించడం. డబ్బు సంపాదిస్తే దాన్ని వాడుకోవాలి కదా మీరు. ఆ వాడుకునేటప్పుడు ఏం చేస్తారు? జీవితం అనేది ఇంకొకటి ఉంది, జీవించుట. ఆ జీవించటం వదిలేశాడు, సంపాదించటమే పట్టుకున్నాడు. అంటే కొత్త బిచ్చగాడు పొద్దెరగడని స్వామివారు సామెత చెబుతూ ఉంటారు. అంటే అడుక్కునే వాడికి అన్ని ఇళ్లలో అడుక్కుంటూ ఉంటాడట. అడుక్కుంటుంటే బాగా అన్ని రకాల వెరైటీలు వస్తాయి కదా. వండుకుంటేనేమో ఒకటే ఉంటుంది, అడుక్కుంటే చాలా ఉంటాయి. ఆ అడుక్కునే మోజులో పడిపోయి తింటం మర్చిపోయాడట, అడుక్కుంటూనే ఉన్నాడు. అట్లాగే మనిషి డబ్బు సంపాదన జీవించటం కోసము, జీవించటాన్ని మర్చిపోయి ఏం చేస్తున్నాడు? డబ్బు సంపాదనలో పడిపోయాడు. దాన్ని కొంచెం తప్పించి అది చేసినా సరే, అంటే లౌకిక జీవితం ఎట్లా, లోకంలో ఎటువంటి జీవితం గడుపుతున్నా సరే, జీవించటం అనే ఒక ప్రధాన విషయాన్ని, ప్రధాన అంశాన్ని మనం వదిలిపెట్టకూడదు. అది తెలుసుకోవటమే సెల్ఫ్ స్టడీ. దానికి భౌతిక అంశాలు, లోపల మనస్సు, ఆ భౌతికమైన అంశం, ఈ రెండింటిని మనం సమన్వయం చేసుకోవాలి, కోఆర్డినేట్ చేసుకొని బ్రతకాలి. దానికి స్త్రీకి చాలా ఓర్పునిచ్చింది సృష్టి. సృష్టిలో స్త్రీకి పిల్లల్ని కనే బాధ్యత ఇచ్చిందా లేదా? ఏమన్నా చేసినా పురుషుడు కనగలడా? ఎన్నైనా మార్చేయగలరు, కానీ దీన్ని మాత్రం మార్చలేరు. ఎక్కడో ఒకరిద్దరు చేస్తున్నారేమో, మీరు అలాంటి ఆలోచన చేయకండి, పిచ్చివన్నీ. అట్లాంటిది కాదు, సృష్టి వ్యతిరేకం కాదు. సృష్టి అనుకూలమైన రచనలో స్త్రీకే పిల్లల్ని కనటం అనే ఒక మంచి ధర్మాన్ని ఇచ్చింది. అది ధర్మం. ఉదయం ధర్మం గురించి స్వామివారు బాగా చెప్పారు. మీకు ఏమైనా ధారణ అయిందో లేదో? ధారణ చేయటం ధర్మం. ధర్మం అంటే ఇప్పుడు లోకంలో ఏమంటారు? ధర్మాన్ని రక్షించాలంటారు. అవును, ఎక్కడ పెట్టి రక్షించాలి? డబ్బాలో పెట్టి రక్షించాలా ధర్మాన్ని? ఎట్లా ధర్మాన్ని ఎట్లా రక్షిస్తాం? ధర్మాన్ని ధర్మి రక్షించాలి. ధర్మి అంటే ధర్మాన్ని ఆచరించేవాడు ధర్మి అంటారు. ఎక్కడ రక్షింపబడుతుంది ధర్మం అంటే? మన దగ్గరే. మనం ఆచరిస్తే మన ధర్మం మన దగ్గర నిలబడి రక్షింపబడుతుంది. అంతేగాని దాన్ని వినపెట్లో పెట్టేది కాదు, బ్యాంకులో దాచిపెట్టేది కాదు ధర్మాన్ని రక్షించడం అంటే. అట్లాగే స్త్రీకి ఒక ధర్మం ఉంది. ఈరోజు స్త్రీకి స్వేచ్ఛ, స్వాతంత్రం అడుగుతుంది. తప్పేం కాదు. ఎందుకు కాదు అంటే తెలివి ఉంది కాబట్టి ఆ తెలివిని ప్రదర్శించాలనుకుంటుంది. తెలివిని ప్రదర్శించి డబ్బు సంపాదించి తన కాళ్ళ మీద తను నిలబడితే ఇంకొకరి మోచేతి కింద నీళ్లు తాగలేము, అలాంటి మాటలన్నీ అంటుంటారు కదా. అట్లా అవసరం రాకుండా నాది నేను చూసుకోవాలని అనుకుంటున్నా. ఇది చేస్తే తప్పు కాదు, కానీ ఇంతకంటే గొప్ప బాధ్యత, ఒక సామాజిక బాధ్యత, ఒక జీవుడికి ఉండాల్సిన బాధ్యత స్త్రీకి ఉంది. ఏమిటి అది అంటే, లోకంలో స్త్రీ దేహము చాలా ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా? ప్రకృతికి దగ్గరగా ఉండేది స్త్రీ దేహం. పురుషుడి దేహం కూడా ఉంటుంది, కానీ ఇంకా కూడా దగ్గరగా మనకు బయటికి కనిపించేటంత దగ్గరగా ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఎట్లా గ్రహింపుకు తీసుకుంటున్నాం, ఆ లక్షణాలన్నిటినీ మనం ఎట్లా గ్రహిస్తున్నాము, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు. ఒకప్పుడు భారతీయ స్త్రీని చూస్తే ఏమనేవాళ్ళు? 2 చేతులు ఎత్తి నమస్కరించే వాళ్ళు, దేశ విదేశాల వాళ్ళు కూడా. ఈ రోజు ఎట్లా ఉంది పరిస్థితి? అట్లా పెడతారా? ఎవరైనా పెట్టరు. ఎందుకు పెట్టట్లా? ఎవరైనా మనకు నమస్కరించాలంటే వాళ్ళ చేతిలో ఉందా, మన చేతిలో ఉందా? మన చేతిలో ఉంది. మనం ఎట్లా ఉన్నామో మన ప్రవర్తనను బట్టి మనం గౌరవించటం ఉంటుంది లోకంలో. ఆ గౌరవాన్ని నిలుపుకునే బాధ్యత స్త్రీకి ఉంది. ఒక్క స్త్రీ, ఇప్పుడు చాలా రోజులుగా పురుషులు కూడా చెడిపోయి ఉన్నారు కదా. పురుషులు ఎప్పుడు చెడిపోయి ఉంటారు, వాళ్ళు తాగుతారు, తందనాడతారు, వాళ్ళని ఎవరు ఏమనరు. అప్పుడు సమాజం అంతా అస్తవ్యస్తం కాలేదు. ఈరోజు స్త్రీ ఎప్పుడైతే ఇవన్నీ చేస్తుందో, పురుషులతో సమానంగా నేను తిరుగుతానని బయటికి వెళ్ళిపోయి అన్నీ చేస్తుందో, అప్పుడు ఆ సమాజం ఏమవుతుంది? ఇప్పుడు బ్యాలెన్స్డ్ సమాజంలో ఉన్నామా, ఇంబ్యాలెన్స్లో ఉన్నామా? ఒప్పుకుంటారు కదా మీరందరూ. ఎందుకయింది? రథ చక్రానికి ఇరుసు స్త్రీ. అది తీసేస్తే చక్రం కూలిపోతుంది, రథం ఆగిపోతుంది. అది అయ్యింది ఇప్పుడు సమాజంలో. దాన్ని పట్టి పెట్టగల బాధ్యత, ఓర్పు, నేర్పు అంటే అర్థమవుతుందా? స్కిల్, ఓర్పు, నేర్పు అన్నీ స్త్రీకి ఉన్నాయి. కాబట్టి దాన్ని రక్షించుకోవటం అన్నిటికంటే ముఖ్యమైన ఉద్యోగం. ఏమిటది?
ఉద్యోగం అంటే జాబ్ కాదు. పొద్దున ఏం చెప్పారు? ఉత్ యోగం. ఉత్ అంటే ఊర్ధ్వగతికి, ఎదగటానికి. యోగం అంటే చేరటానికి. అది అన్నిటికంటే గొప్ప ఉద్యోగం. దాన్ని చేసిన తర్వాత ఇంకేదైనా చేయొచ్చు. ప్రధానమేది? మనం ముందు ఆలోచించాల్సింది ఇవన్నీ మానేయమని, చదువులు మానేయమని చెప్పట్లేదు, లోకంలో మీరు సాధించేవన్నీ సాధించదని చెప్పట్లేదు. దానికంటే ముందు ముఖ్యంగా ఏది ఆచరించాలో, ఏది నిలుపుకోవాలో అది నిలుపుకున్న తర్వాత ఏమైనా చేయొచ్చు, తప్పు కాదు అప్పుడు. ఇప్పుడు స్త్రీ ఏం చేస్తుంది? ఒక శిశువును కానీ వాడిని పెంపకంలో తీసుకొస్తుంది. ఆ తీసుకురావాలంటే ఇంత ఓర్పు నేర్పు తను నిలబెట్టుకోవాలంటే ఒకప్పుడు ఉన్నది ఈ రోజు ఉందా? ఆడవాళ్ళలో ఉందా లేదా? చెప్పండి గట్టిగా. లేదు. ఎందుకు లేకుండా పోయింది? ఏం మారింది? మీరు చెప్పండి. ఇప్పుడు ఆలోచించి ఏం మారిందో, నేను చెప్పకుండా. ఒకప్పుడు ఉన్నవి ఇప్పుడు ఎందుకు లేవు? సృష్టించటంలోనే బ్రహ్మదేవుడు ఏమన్నా తప్పు చేస్తున్నాడా? కాదు కదా. మరి ఏమైనాయి అవన్నీ? ఎందుకు లేవని మీరు అంటున్నారు కదా. నేనన్నా మీరన్నారా? మీరే అన్నారు. ఎందుకు లేకుండా పోయినాయి అంటే మన వ్యవహారం, మనం ఎట్లా తిరుగుతున్నాం, మన అలవాట్లు ఏమిటి, వీటి వల్లనే మనిషి ఏర్పడతాడు. మనిషి అంటే ముక్కు మొహమా? ఇప్పుడు భౌతికం అభౌతికం వదిలేసినా కూడా ఒక మనిషిని గురించి మాట్లాడితే మనం ఏం మాట్లాడతాం? వాడు ముక్కి షేప్లో ఉందని ఎప్పుడైనా మాట్లాడతామా? వీడి రంగులో ఉన్నాడు అంటామా? పొట్టిగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, నల్లగా అంటామా? మంచి చెడు అంటామా? గుణగణాలను ఎంచుతాం అంటామా? గుణగణాలను మాట్లాడుతున్నప్పుడు మనిషి అంటే బయట కనిపించేది కాదు, గుణగణాలు అనేవి వేరే ఉంటాయని మీకు అర్థమైంది కదా, మామూలుగా కూడా తెలుస్తుంది. అట్లాగే జీవితం అంటే మన ప్రవర్తనే జీవితం, కానీ జీవితం అంటే ఇంకేదో ఉండదు. అందులో ఇప్పుడు ఏమైంది అంటే మన జీవిత వ్యవస్థ అంతా మార్చేసుకున్నాం. మన అలవాట్లు మారిపోయినాయి, మన తిండ్లు మారిపోయినాయి, ప్రవర్తనలు మారిపోయినాయి, ఆలోచన విధానం అంతా మారిపోయింది. కాబట్టి మనకున్న సహజ లక్షణాలను పోగొట్టుకున్నాం. ఆ సహజ లక్షణాలు నిలుపుకోకపోతే ఇంకెవరైతే ఏముంది, సమానం అని ఇద్దరు చెడిపోతారా? సమానం అని ఇద్దరు బాగుపడాలా? బాగుపడాలి. చెడిపోవడానికి కాంపిటీషన్ పెట్టుకోవాలా? బాగుపడటానికా? ఇప్పుడు మా పురుషులు ఏది పడితే అది చేస్తారు, ఎట్లా పడితే అట్లా ఉంటారు, ఏదంటే అది వాళ్ళకి చెల్లుబాటు అవుతుంది, నేను కూడా అట్లాగే ఉంటానంటున్నారు ఆడపిల్లలు. అంతేనా? అంటున్నారా? అనట్లేదా మీరందరూ? ఎందుకు అంటున్నారు? అన్ని మమ్మల్ని తప్పుపడతారు, వాళ్ళకి చెప్పరా అంటే వాళ్ళకి మీకంటే ఎక్కువ చెప్తాం. మీకు తొందరగా అర్థమవుతుంది, వాళ్ళకు అంత తొందరగా అర్థం కాదు. వాళ్ళకి చెప్పాలంటే కొంత వాళ్ళకున్న దుడుకు తగ్గించాలి. స్త్రీకి సహజంగానే వినయం ఉంటుంది, ఒబ్బిడితనం ఉంటుంది, ఒదిగి ఉంటుంది, కాబట్టి అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన సహజ లక్షణాలను నిలుపుకోవటానికి మన వ్యవహార శైలి అంటాం, అంటే తీరుతెన్నులు మార్చుకోవాలి. పూర్వం ఎందుకు అట్లా పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళ తీరుతెన్నులో తేడా ఉంది కాబట్టి. ముందు దానికి సహకరించేవి ఏమిటంటే మనకు వస్త్రము, ఆహారం, చదువు, బుద్ధి, శక్తి ఇవన్నీ సమానం. దీంట్లో మీకు ఏం లోటు లేదు, లోటు రాదు వాటి వల్ల. కాబట్టి దాన్ని నేను కాదనటం లేదు, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. బుద్ధి, శక్తి, చదువు ఇవన్నీ మీకు ఉన్నాయి, మీకు చదువుకోండి, ఎదగండి, అన్నీ సాధించండి, వద్దనట్లేదు. కానీ మీ ప్రత్యేకతలు ఏమిటి, అవి ఎందుకు ఇప్పుడు వదిలేశారు, అవి చెప్తున్నాను అంతే. ఏముంటాయి? ముందు ఆహారము, వస్త్రం. ఈ రెండింటితోనే కదా మనం మనస్సు అంటాం కదా. మన మనస్సు బాగుంటుంది, బాగుండదు అని అంటాం. ఎందుకు మనస్సు దాని ఇష్టం వచ్చినట్టు అట్లా అవుతుందా? ఏ మెటీరియల్తో మనస్సు తయారవుతుంది ఇంతకు? చెప్పండి. మనస్సు అనేది ఏ మెటీరియల్తో తయారవుతుంది? ప్రవర్తనతో మనస్సు తయారవుతుందా? మనస్సుతో ప్రవర్తన అవుతుందా? రాగెట్ లోహాలన్నిటితో తయారవుతుందా మనస్సు? బంగారం, ఇనుము, రాగి కాదు. దేంతో తయారైంది మరి? ఆలోచనలతో మనస్సు తయారవుతుందా? మనస్సు ఆలోచిస్తుందా? మరి దేంతో? అది ఇంకోటి ఏదో మూలం ఉండాలి కదా. ఆహారం. అదేమిటి? ఆహారంతో దేహం తయారవుతుంది కానీ మనస్సు కూడా తయారవుతుంది అంటే అవుతుంది, రెండు అవుతాయి. ఆహారం అంటే ఇందాక మనం తిన్న ఈ తిండి కాదు.
ఇది ప్రసాదం, ఇప్పుడు తిన్నది ప్రసాదమే, కానీ ఇది భౌతిక శరీరాన్ని నిర్మాణం చేస్తూ ఉంటే మనము ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా రోజు తింటూనే ఉంటాం. కళ్ళతో చూసేవన్నీ మనసుకు తిండి అవుతుందా లేదా? చెవులతో వినేదంతా మనసుకు తిండి అవుతుందా లేదా? మాట్లాడే మాటలన్నీ మనకు మనసుకి ఇంప్రెషన్స్ ఇస్తాయా లేదా? అంటే మన ఇంద్రియాల ద్వారా మనం ఎప్పుడు తింటూనే ఉన్నాం తిండి, అదే మనస్సును పోషిస్తోంది. అవునా కదా? ఇప్పుడు మీరందరికీ సెల్ ఫోన్లు లేవట, ఇక్కడ చాలా మంచి విషయం అనుకున్నాను. ఇందులో గ్రూప్లో చేరటానికి ఇబ్బందే, కానీ అయినా సరే మీకు సెల్ ఫోన్ లేకపోవడం మంచి విషయం. ఇప్పుడు మనిషి ఏం చేస్తాడు? సెల్ ఫోన్ ద్వారా తిండి పెడుతూ ఉంటాడు మనసుకి ఎప్పుడు. అవునా? ఆ మనస్సును నిగ్రహించాలంటే భౌతికంగా మనం తినే తిండి, అంటే ఈ తిండి వరి అన్నం కానీ ఏదైనా ఆ అన్నం కానీ, ఇంకా మనం తీసుకునే అన్ని ఫీడింగ్ అన్నమాట, గ్రహింపులు ఏవి ఉన్నాయో వాటిని సర్దుకుంటే మనస్సు మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. దీనికి సహకరించటానికి మనం ఎటువంటి వస్త్రధారణతో ఉంటామో అది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఎందుకంటే మనిషి అన్న వాడికి ఎవరికైనా సరే ఆడ మగ భేదం లేకుండా త్రిగుణాలు ఉంటాయి వాళ్ళకు. త్రిగుణాలు అంటే యాటిట్యూడ్స్ అన్నమాట. ఇందాక మనం పొద్దున భగవద్గీత అధ్యయనం చేసేటప్పుడు 14వ అధ్యాయంలో స్వామి గుణత్రయ విభాగం చెప్తున్నారు. 3 గుణాలు ఉంటాయి మనకు, సత్వ రజస్ తమో గుణాలని. వాటి ప్రభావం చేతనే మన ప్రవర్తన అంతా మారుతూ ఉంటుంది. అందులో మనము ఆ ఎటువంటి గుణాన్ని వృద్ధి చేసుకుంటే, సత్వగుణాన్ని వృద్ధి చేసుకుంటే మన బుద్ధి సరైన దారిలో పనిచేస్తూ ఉంటుంది, మన ఆలోచనలన్నీ సరిగ్గా ఉంటాయి. లేకపోతే రజోగుణం అంటే తొందరపాటుతనము, అతి వేగము, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవి ఎట్లా తిండి ద్వారా వస్తాయో, తమో గుణం అంటేనేమో అలసత్వము, అనాలోచితము, అయోమయ స్థితి, ఇవన్నీ తమసత్వం అంటారు. ఇవన్నీ ఎట్లా వస్తాయి? తిండి ద్వారా ఎట్లా వస్తాయో బట్ట ద్వారా కూడా మనకు అట్లాగే వస్తాయి. అందుకే ఇప్పుడు చూసారా ఇట్లా కట్టుకున్నాను నేను, ఎందుకు? మన సనాతన ధర్మము ఒక డిజైన్ చేసింది, వస్త్ర నియమానికి, ఆహార నియమాన్ని డిజైన్ చేసింది. ఏదో ఒకటి తోచింది ఇవ్వలేదు అది. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో కోట్లు బూట్లు వేసుకుంటారంటే ఎందుకు వేసుకుంటారు? వాళ్ళ వాతావరణానికి అనుకూలంగా ఉన్నది వేసుకుంటారు, వాళ్ళ డిజైన్ అది. వాళ్ళకి అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి అటువంటి డిజైన్ చేసుకున్నారు. అయితే మన భారతీయ వాతావరణానికి ఇవన్నీ డిజైన్ చేశారు, దోతులు ఇట్లాంటి చీరలు అని అర్థం కాదు అక్కడ. మన వాళ్ళు అది చూసి డిజైన్ చేయలేదు, భౌతిక వాతావరణాన్ని దాని ప్రభావాన్ని చూసి మన వాళ్ళు డిజైన్ చేయలేదు. ఋషులు మునులు ఎప్పుడూ కూడా అభౌతికమైన దాన్ని చూసి రచన చేస్తారు, ఏది చేసినా సరే. భౌతికానికి విలువనివ్వరు భారతీయులు. భారతీయులు అంటేనే స్వస్మిన్ స్వభాసి స్వయం రతః, అంటే తనలో తానే ఆ వెలుగును, ప్రకాశాన్ని చూడగలిగిన వాడు భారతీయుడు. అందులో క్రీడించేవాడు భారతీయుడు, అందులో ఆడుకుంటాడట భారతీయుడు. బయట లోకంలో వెళ్ళి ఏదో సాధిస్తాను, క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఆడతాను, హాకీ ఆడతాను, అది ఆడతాను, అక్కడ ఆడాడు వాడు. మన లోపల ఏ వెలుగు ఉందో ఆ వెలుగులో దర్శనం చేస్తూ తపస్సులు చేసేవాళ్ళు మన ఋషులు, అక్కడ ఆడుకుంటారు వాళ్ళు. అందుకే ఏ టెలిస్కోప్లు లేకపోయినా, ఏ మిషనరీ ఎక్విప్మెంట్ ఏది లేకపోయినా అన్ని కనుగొన్నారు. ఎట్లా? లోపల వెలుగుతో కనుక్కున్నారు, కానీ బయట వెలుగుతో కాదు. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి అది చూస్తాను ఇది చూస్తాను అంటాడు, కానీ ఏది అర్థం కాదు వాడికి. బయట అర్థం కాలేదు, లోపలిది పరిచయమే లేదు. కనుక దీనికి వస్త్ర నియమాన్ని ఎట్లా డిజైన్ చేశారు మన వాళ్ళు అంటే, ఆ గుణాలన్నీ మనం అతిక్రమించేటట్లు, ఆ గుణాల ప్రభావం మన మీద ఉండకుండా మన లోపల ఉన్న వెలుగుని మనం ప్రవర్తనలోకి తీసుకోగలం. అట్లా మనకు అనుకూలంగా ఇటువంటి వస్త్రధారణనిచ్చారు. దాని పవిత్రతను నిలుపుకోవాలి ముందు. ఆ పవిత్రంగా మనం లేకపోతే ఆ రచనను మనం అనుసరిస్తే ఆటోమేటిక్గా అన్నీ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక ఎక్విప్మెంట్ ఏదైనా ఉంటే దాని డిజైన్ ప్రకారంగా వాడుకుంటుంటే మనకి ఏది అక్కడ ఆటంకం రాకుండా ఉంటుందా లేదా? తెలియకుండా ఏదో ఎట్లట్లాగో వాడుకుంటే ఏమవుతుంది, అన్ని అడ్డంకులే వస్తుంటాయి. కాబట్టి ఆబ్స్టికల్స్ అన్ని రాకుండా ఉండాలంటే డిజైన్ అనుసరించాలి, ఆ రచనను అనుసరించాలి. అది చేస్తుంది సనాతన ధర్మం. ఇప్పుడు మనం ఏం చేసాం? సనాతన ధర్మాన్ని అటకెక్కించాం, అంతేనా? మనకు సనాతనం అంటే ఏమిటో తెలియదు, ధర్మం అంటే ఏమిటో తెలియదు. హిందువులంటే గుళ్ళోకి వెళ్ళి కోరికలు కోరుకునే భక్తులు అయ్యారు చివరికి, అంతేనా? ఇంతే తెలిసింది చివరికి. ఇంతేనా హిందుత్వం అంటే? కాదు కదా. సనాతన ధర్మ సంప్రదాయాన్ని ఎందుకు రచించారు, ఎట్లా రచించారు తెలుసుకొని అది ఆచరిస్తే, స్త్రీ ఆచరిస్తే సమాజం మారిపోతుంది. ఎందుకు? స్త్రీ తను ఉద్ధరింపబడి
కుటుంబాన్నంతా ఉద్ధరించగలిగిన ఆ బాధ్యత, నేర్పు, ఓర్పు అన్ని స్త్రీకే ఉంటాయి. ఒక పారిశ్రామికవేత్త అయ్యారనుకుందాం, ఇండస్ట్రియలిస్ట్. ఏం చేస్తారు? తెలీదా? ఇండస్ట్రియలిస్టులు ఏం చేస్తారమ్మా? బిజినెస్ చేస్తారు, వ్యాపారం చేస్తారా? ఇండస్ట్రీస్లో ఏదైనా ప్రొడక్షన్ ఉంటుంది కదా, ప్రొడక్షన్ ఉంటుందా లేదా? అంటే ఏదైనా కనుక్కోవటము, దాన్ని ప్రొడ్యూస్ చేయటం కదా ఇండస్ట్రీ అంటే. ఇండస్ట్రీలో తయారు చేస్తూ ఉంటారు. ఏం చేస్తారు? ఏదో బయట ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. అంత మాత్రాన మనిషి గొప్పవాడు అవుతాడా? ఇన్ని వసతులు వచ్చినాయి. ఎప్పుడు అన్ని వసతులు ఉన్నాయా లేదా మనకు? వాషింగ్ మెషిన్లు ఉన్నాయి, డిష్ వాషర్లు ఉన్నాయి, వాక్యూమ్ క్లీనర్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఇంకేమున్నాయి, ల్యాప్టాప్లు ఉన్నాయి, మైకులు ఉన్నాయి. ఇంత టెక్నాలజీ వాడుకొని ఇవన్నీ తెచ్చుకున్నాం కదా. ఇవన్నీ మనకు సుఖాన్ని ఇస్తున్నాయా? వసతులు లేనప్పుడు సుఖంగా ఉన్నాడా? వసతులు వచ్చిన తర్వాత సుఖంగా ఉన్నాడా మనిషి? లేనప్పుడే కదా. మరి ఇంత చదువుకొని అన్ని వసతులు కల్పించి ఏమిటి సుఖాన్ని పోగొట్టుకున్నామా మనం కష్టపడి? అదే కదా చేసింది. మరి ఆ పారిశ్రామికవేత్త కావాలా? తన లోపల కృషి చేసి తన ఆనందాన్ని తెలుసుకొని ఆ పరిశ్రమ చేయాలా మనం? ఏ చేస్తే మంచిదంటారు? ఇవన్నీ సుఖం, సంతోషం కోసమేనా? వేరే ఏమైనా పర్పస్ ఉందా వీటన్నిటికీ, వసతులన్నిటికీ, ఈ లగ్జరీస్ అన్నిటికీ? సుఖం, సంతోషం వస్తుందా వాటితో? రాదు. అయినా సరే వాటి వెనకాల పరిగెత్తితే అర్థం ఏమిటి? తెలుసు అందరికీ. కానీ ఏం చేస్తారు? ఇంకొక దారి లేదు అన్నట్లుగా వాటి వెనకాల పరిగెత్తుతారు. ఎందుకంటే ఇంకో దారి ఉందని తెలియదు కాబట్టి. ఆ దారే ఆధ్యాత్మికత. స్పిరిచువాలిటీ అంటే ఏ దేవుడి గురించో దయ్యం గురించో నేర్పించరు. ఎవరి గురించి చెప్తారు? తన గురించి. ఇది స్పిరిచువాలిటీ అంటే. అంతేగాని ఎవరి గురించి చెప్తారు, అది వయసు అయిపోయిన తర్వాత తెలుసుకుందాం అనుకుంటారు అందరూ. ఆధ్యాత్మికత అంటే ఏమనుకుంటారు? వయసు అయిపోయిన వాళ్ళందరూ వస్తారని అనుకుంటారు. ప్రవచనాలు వింటాం ఎవరు చేయాలి? మీరు కదా వినాలి. అట్లా ఉండాలి. అది మనకు కావాల్సింది ఏమిటి? మన ప్రత్యేకత నిలుపుకోవటానికి వస్త్రధారణ ఎంతో ఉపకరిస్తుంది దానికి. అందుకు సనాతన ధర్మ సంప్రదాయం ప్రకారంగా వస్త్రాన్ని ధరించాలి, ఆహారం తినాలి. ఇవన్నీ దేనికి? ఎవరికి తనలో నిజంగా ఆనందం కావాలి, తన లోపల ఆ వెలుగును, తెలివిని తెలుసుకోవాలనుకుంటాడో వాడికి ఇవి తప్పనిసరి. ఇప్పుడు డబ్బు సంపాదిస్తూ కూడా ధర్మాన్ని ఆచరించచ్చా లేదా? ఆచరించచ్చా లేదా? బయట మీరు అనుకున్నవన్నీ చేస్తూ కూడా ధర్మాన్ని ఆచరించచ్చా లేదా? పొద్దున స్వామివారు ఒక ఉపమానం చెప్తారు. ఇప్పుడు వింటూ ఉన్నారు. ఉండటం ఒక క్రియ, వినటం ఒక క్రియ. రెండు వేరువేరా? ఒకేసారి ఉన్నాయా? ఒకేసారి ఉన్నాయి. ఉన్నవాడైతే వింటాడు, ఉండనివాడు వింటాడా? ఇక్కడ మీరు అందరు ఇప్పుడు కూర్చొని ఉన్నారు కాబట్టి వింటున్నారు. ఉండటం అనేది ప్రధానమై ఉంటుంది, ఆధారమై ఉంటుంది. దాని తర్వాత వినటం అనేది ఒకటి అవుతుంది. అంతే కదా. ఇప్పుడు ఉండాలా వినాలా అంటే రెండు వేరు కాదు, ఒకేసారి రెండు అవుతుంటాయి. అట్లాగే ధర్మాన్ని ఆచరించుకుంటూనే బయట జీవితంలో జీవించవచ్చు. ఆ ధర్మాన్ని విడిచిపెడితే మాత్రం బయట జీవితానికి ఆధారం లేదు. ఇప్పుడు నేను కూర్చున్నాను, కుర్చీ లాగేస్తే ఏమవుతాను? ఆధారం అంటే అది. మనం దేని మీద నిలబడి ఉన్నామో అది ఆధారం. ఆధారాన్ని వదిలేసి ఇంకేదో చేయాలనుకోవద్దు. ఆధారాన్ని పట్టుకొని ఇంకేది చేసినా పర్వాలేదు. కనుక ఆధారం ఏమిటి? మనకు సనాతన ధర్మం మన ఆధారం. ఒకటి జ్ఞానము, కర్మ. కర్మ అంటే మన ఆచరణలో తెలుసుకున్న జ్ఞానాన్ని ఎంత ఆచరణలో పెట్టాలి. ఇప్పుడు భగవద్గీతలో స్వామి ఏం చెప్పాడు? ఇంత జ్ఞానాన్ని బోధించిన తర్వాత ఆచరణలో పెట్టించాడు అర్జునుడి చేత. ఆచరణలో పెట్టకపోతే జ్ఞానము ఏం చేసుకుంటాం? తెలిసిన దాన్ని తెలిసినట్లుగా ప్రవర్తించాలి. ప్రవర్తించకపోతే తెలిసినట్ట తెలియనట్ట అంతేనా? ఇప్పుడు మీరు చదువుకున్నారు, శిక్షణ తీసుకుంటున్నారు. ఆ శిక్షణ ఇచ్చిన దాన్ని మీరు ప్రయోగంలో పెడతారు రేపు, అంతేనా? పెడితే మీకు ఆ తెలివి ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. అట్లాగే మన సనాతన ధర్మాన్ని తెలుసుకోవటం, దాన్ని ఆచరణలో పెట్టడం అనే ముఖ్య అంశాలు ఇవి. స్త్రీ ఆచరించితే తర్వాత ఏమవుతుంది? స్త్రీకి ఉన్న బాధ్యత ఏమిటి? తర్వాత పిల్లల్ని పుట్టించేదెవరు? స్త్రీ. పెంచేదెవరు? స్త్రీ.
ఒక పరిశ్రమలో ఒక ఇండస్ట్రియలిస్ట్గా కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేయటం కంటే గొప్ప విశేషము ఒక తెలివైన జీవుణ్ణి రచించటం. రచన ఎంత శక్తి ఉందంటే స్త్రీకి, ఏ జీవుడైతే తన గర్భంలోకి ప్రవేశిస్తాడో వాడిని గర్భంలో ఉన్నప్పుడే మనం ఎట్లా కావాలో అట్లా రచించుకోవచ్చు, డిజైన్ చేయొచ్చు. అంత శక్తి ఉంది. అది కూడా మేము ఒక ప్రాజెక్ట్లో ఉన్నాం ఇప్పుడు. బీజ బ్రహ్మ అని గర్భిణీ స్త్రీల కార్యక్రమం కూడా ఒకటి పెట్టాం మఠంలో. ఎందుకంటే అక్కడే బీజం ఏర్పడేది ఎక్కడ కాబట్టి జీవుడు పుట్టక ముందు నుండే అది డిజైన్ చేయాలి. ఇప్పుడు మీరందరూ కూడా జీవుడు రాకముందే, మీకు ఇవి ఎందుకు చెప్తున్నాను, రేపు ఎప్పుడైనా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనే బాధ్యత మీకు ఉంది కాబట్టి కనేసిన తర్వాతనో లేకపోతే గర్భం వచ్చిన తర్వాతనో కాదు మార్చాల్సింది. ఇప్పుడు నుండి మీ ప్రవర్తనలో మార్పు తీసుకొస్తే మీకు ఏ పిల్లలు కావాలంటే అది పుడతారు. షాపింగ్ మాల్కి వెళ్ళి మనకి ఏది కావాలంటే అది కొనుక్కుంటామా లేదా? ఎన్నో వెరైటీలు అన్ని ఐటమ్స్ ఉంటే మనం ఏం చేస్తాం? మన బుట్ట తీసుకెళ్ళి మనకు కావాల్సింది ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాము. ఈరోజు మీ జీవితాన్ని, మీకు పుట్టబోయే పిల్లల్ని అందరినీ మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి చేస్తాడు అనుకుంటాం. అట్లా ఎప్పుడు జరగదు. మనం ఏది అనుకుంటామో అది మేనిఫెస్ట్ అవుతుంది. మనం ఎటువంటి ఆలోచన చేస్తామో అటువంటి జీవితమే ఏర్పడుతుంది. అది తథ్యం, తప్పకుండా జరుగుతుంది. కనుక మన ప్రవర్తనలను మనం మార్చుకొని, మన అలవాట్లను మనం మార్చుకొని, జ్ఞానాన్ని సంపాదించే దారిని కూడా మనం ఆ దారిలో నడుచుకుంటూ మనను ఎప్పుడైతే డిజైన్ చేసుకుంటామో రాబోయే జనరేషన్ అంతా మారేది మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మీరు ఉద్యోగాలు చేయటం కంటే గొప్ప ఉద్యోగం ఇది. ఏమిటి? మీరు మారుతారు, దాని ద్వారా లోకాన్ని కూడా మార్చేస్తారు. ఆ బాధ్యత స్త్రీల మీద ఉంది. మీరు మారటం అనే సెల్ఫ్ స్టడీ మీకు ఎట్లాగో కావాలనుకున్న వాళ్ళందరూ దాన్ని అనుసరించి తెలుసుకోవచ్చు. కానీ దాని ద్వారా ఏం మారుతుంది? మొత్తం సమాజం అంతా మారుతుంది. కాబట్టి మన ఆహార వ్యవహారాలు, మన వస్త్రధారణ అన్నీ కూడా మార్చేసుకుంటే, ఒక్కొక్కటి ఆచరించుకుంటూ సనాతన ధర్మం చెప్పిన పాయింట్ని ఎప్పుడు మన హిందూ ధర్మం కానీ సనాతన ధర్మం కానీ గుడ్డిగా నమ్మమని ఎప్పుడు చెప్పదు. అసలు మన ధర్మంలో అటువంటిది లేనేది. ఏదైనా సరే నువ్వు తెలివితో ఆలోచించి తెలుసుకుని అప్పుడు నమ్ము, అనుసరించు. ఎందుకు? ఆ తెలివి నీకు ఉందని చెప్తుంది ముందు. ఆ తెలివిని పరిచయం చేస్తుంది. ఆ తెలివితో ఇప్పుడు శాస్త్రాలు ఉన్నాయనుకోండి, శాస్త్రాల్లో ఉన్నదాన్ని మనం తెలివితో ఆలోచించగలం, తెలుసుకోగలం. ఇప్పుడు సోషల్ స్టడీస్ గురించి చెప్తాను, అందులో ఏముంటుంది? జియోగ్రఫీ గురించి చెప్పాను అనుకోండి, బయట భూగోళం గురించి చెప్తుంది. అది మనకేం అర్థమవుతుంది? ఎక్స్పీరియన్స్ వస్తుందా? రాదు. తన గురించి తను చదువుకున్నప్పుడు తనకు అనుభవం వస్తుందా? రాదా? వస్తుంది. ఆ అనుభవం మన లోపల ఎందుకు వస్తుంది? మనకు ఆ క్వాలిటీస్ ఉన్నాయి, ఆ లక్షణాలు మనకు ఉన్నాయి కాబట్టి. అందుకు మనం ఇది తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకుంటే అది బయటిది, ఇది లోపలిది. ఇది అనుభవపూర్వకంగా తెలుస్తుంది అంటాం. అనుభవం అంటే ఎట్లా ఉంటుంది? లోకంలో ఏదైనా పదార్థం గురించి నేను చెప్తున్నాను, ఒక మామిడి పండు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకోండి, బాగా చెప్తున్నా దాని గురించి, ఎట్లా పండించడం దగ్గర నుండి పండు ఎట్లా ఉంటుందో అంతా చెప్తున్నాను. మీకు రుచి తెలుస్తుందా? దాన్ని ఏమంటారు? అనుభవం అంటారా? అన్నారు. తింటే ఏం చెప్పక్కర్లేదు, చెప్పాలా? ఇవన్నీ అక్కర్లేదు. తింటే మనకు అనుభవంలో తెలుస్తుందని ఎట్లా ఉపమానం చెప్తున్నామో అట్లాగే ఇవేవైనా సరే ఆచరిస్తే మీకు అనుభవం వస్తుంది. బయట దాంతో ఏం సంబంధం లేకుండా మీ లోపల మీకు ఏ భావన తెలుస్తుందో అది అనుభవం. బయట దాంతో ఏం లేదు. అక్కడ ఎక్కడ తెలుస్తుంది? రుచి మామిడి పండులో ఉంటుందా? మన దగ్గర ఉంటుందా? మన దగ్గర ఉంటుంది. మనం ఏమంటాం? మామిడి పండు బాగుందంటాం. రుచి బాగుందని ఎప్పుడన్నా అన్నామా? మన రసనేంద్రియం బాగుందని ఎప్పుడన్నా అన్నామా? రసనేంద్రియం అంటే రుచిని చూసే నాలుక. అది బాగుందని మనకి ఎప్పుడైనా అనిపించిందా? అనిపించదు. మామిడి పండు బాగుంది, చాక్లెట్ బాగుంది, ఐస్ క్రీమ్ బాగుంది, ఇవి మాత్రం తెలుస్తాయి మనకు. అవన్నీ బాగుండటానికి ముందు మన దగ్గర ఏముండాలి? రుచి ఉండాలి. రుచి ఉంటే బయట రుచి తెలుస్తుంది, లేకపోతే తెలియదు కదా. అట్లాగే ఏదైనా మనం ఆచరిస్తే మన లోపల తెలిసేదే మనకు నిజమైన అనుభవం. ఆ అనుభవం మనకు దేని ద్వారా వస్తుందో అది తనకు స్వాధ్యాయము. ఇప్పుడు మీరందరూ కూడా ప్రవర్తన గురించి బాధ్యత ఉన్న వాళ్ళగా, ఇప్పుడు మీ మీద ఎట్లా ఉందంటే సమాజపు ఒత్తిడి కూడా చాలా ఉంది. అది మాకు అర్థమవుతుంది. సమాజపు వ్యవస్థనే మారి ఇట్లా ఉంది. కానీ సమాజం అంటే ఎవరు? మీరే కదా. అందుకే ఆ ఒత్తిడిని తప్పించగలిగింది కూడా మీరే. ఒత్తిడి దాని వల్లనే ఉంది. ఇప్పుడు తప్పించగలిగింది కూడా మీరే. ఇప్పుడు ఒక ఫ్యాషన్ అనుసరణ అవుతుంది అనుకుందాం.
మీకు తెలుస్తూనే ఉంటుంది కదా, పూర్వకాలం స్లీవ్స్ ఇక్కడ దాకా ఉంటాయి, తర్వాత ఇక్కడికి ఉంటాయి, తర్వాత ఇక్కడికి ఉంటాయి, ఒకప్పుడు ఇక్కడికి ఉంటాయి, మళ్ళీ కట్ చేసి ఇక్కడికి, అవునా? ఏది ఫ్యాషన్ రన్ అవుతే అది మనం అనుసరిస్తాం. ఇప్పుడు ఫ్యాషన్ ఫాలో అయిన వాళ్ళందరూ స్వేచ్ఛగా ఫ్రీడమ్తో బ్రతుకుతున్నట్టేనా? అదే కదా అంటారు అందరూ లోకంలో. ఏదైనా ఎటువంటి వేసుకోవద్దు అని పెద్దవాళ్ళు చెప్పారనుకోండి, మీరేమంటారు? మాకు ఫ్రీడమ్ కావాలంటారు, అంతేనా? ఫ్రీడమ్ అంటే ఎటువంటిది? లోపల కలిగే భావాన్ని స్వేచ్ఛగా బ్రతకగలిగితే అది ఫ్రీడమ్. ఎవడో డిజైన్ చేసిన బట్టలు, వాడే ఆ డిజైన్ని, ఎవడో ఫ్యాషన్ మేకర్ ఉంటాడు, వాడు డిజైన్ చేస్తాడు, మనం ఏం చేస్తాం? ఫాలో అయిపోతాం, గుడ్డిగా అనుసరిస్తాం. ఇప్పుడు మనకు ఫ్రీడమ్ ఉన్నట్ట? మనందరూ ఏమనుకుంటారు? ఫ్రీడమ్ ఉందని అనుకుంటారు. ఏ బయట ఫ్యాషన్లలో కానీ అలవాట్లలో కానీ ఫ్రీడమ్ ఉండదు. ఫ్రీడమ్ ఎక్కడ ఉంటుంది? తన లోపలి ప్రవర్తనను తెలుసుకొని స్వేచ్ఛగా దాన్ని బయటికి ప్రవర్తింపజేయగలిగితే అది ఫ్రీడమ్. స్వేచ్ఛ అంటే స్వ ఇచ్ఛ, తన ఇచ్ఛ, కానీ ఎవరో ఇచ్ఛ కాదు. అందుకే మీరు అన్నీ ఏం చేయాలంటే బయట ఫ్యాషన్లను ఫాలో అవ్వటం ఇవన్నీ వదిలేసి సనాతన ధర్మాన్ని తెలుసుకొని ఆ ధర్మం ప్రకారంగా జీవించే పవిత్రమైన ఒక జీవితం గడుపుతూ ఆ బాధ్యతను నిలుపుకొని తను ఉద్ధరింపబడి ఇంకా తద్వారా తర్వాత వచ్చే జనరేషన్ అన్నిటినీ కూడా మీరు ఉద్ధరించగలరు. మీకు అందరికీ ఇప్పుడు రియల్ మీ అనే ఒక పుస్తకం ఇస్తారు. ఆ రియల్ మీ అనే పుస్తకం చదివితే మీకు సెల్ఫ్ స్టడీ అంటే ఏమిటో, దాని సబ్జెక్ట్ ఏమిటో పరిచయం చేస్తుంది అది. దాన్ని ఇంకా కూడా మనము స్వామివారి మాటల్లో ఇప్పుడు విందాం. మీకు మంచి తాయం పెట్టారు మాతవారు, కానీ ఎట్లుందంటే ఒక విధంగా కష్టమే చేయటం. ఏదో చెప్పేశారు కానీ చేయడం కష్టం కాదు అని అన్నారు అనుకోండి. పొద్దున్న మేము చెప్పాం, చేత కాదన్నవాడు చేత కాదన్నట్టుగానే పోతాడు, చేతనన్నవాడు చేతనట్టు పోతాడు. అంత తేజస్సు మీ దగ్గర ఉంది. ఈ తేజస్సు విషయాన్ని పొద్దున్న చెప్పిన ఒక్క మాటని బాగా చెప్పుకుందాం. ఉన్నా ఏమన్నా కానీ ఉన్నా ఉండడం ఎటువంటిది అది చెప్పింది ఈ చాట్. ఎటువంటిదంటే పూర్ణమైనటువంటిది, కుదిరేటువంటి అంశం. దాన్ని సచ్చిదానందములు అంటారు. ఆ తేజస్సు మీ దగ్గర ఉన్నది. ఉనికిని ఎప్పుడూ కూడా చెడిపోకుండా చెదిరిపోకుండా నిలబెట్టుకోవడం చైతన్యం. ఇప్పుడు కావాల్సిన విశేషం ఏమిటంటే జీవుడిని జీవింపచేయాలి. జీవుడంటే మీకేం తెలుసు చెప్పండి? జీవించేవాడు, జీవం కలిగి, అంటే జీవం అంటే ప్రాణం అంటే అదే ప్రశ్నకి ఇంకో ప్రశ్న వచ్చేట్టుగా సమాధానం చెప్తే ప్రమాణం కాదు. అది మీరు చెప్తాను చూడండి. ప్రాణం అంటే, ఇప్పుడు ప్రాణం దాకా చెప్పారు. ప్రాణం అంటే అడిగా మీరు అర్థం చెప్తారా? ప్రాణం అంటే మనకేం తెలుసు? ఉచ్ఛ్వాస నిశ్వాస. అదేమవుతుంది? పోతుంది. దేహం విడిచిపెట్టిపోయినప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాస దేహంతో వచ్చింది. అది ప్రాణం కాదు. ప్రాణం దేహం నుంచి విడిచి ప్రాణం లేచిపోయింది. లేచిపోతే అప్పుడు దేహం చచ్చిపోయింది. ప్రాణం అంటే ప్రతిష్ఠేన ఆనయతి అంటారు. అంటే ఉన్నాను, అది కల్మషం లేనిది, ప్రశాంతమైనది, స్వచ్ఛమైనది, శుచి అయినది, స్థిరమైనది అన్న అంశం ఎప్పుడన్నా మీరు ఊహించి చూశారా? పొద్దున అడిగితే ఉన్నారు ప్రశాంతత కావాలా, చెదరగట్టుకోవడం కావాలంటే అందరూ ప్రశాంతత కావాలని తమాషా అనుకున్నారు ఏంటి? కానీ మీ దగ్గరే ఉంది, అక్కడే వస్తుంది విశేషం అంతా కూడా. ఎవడైతే తన ప్రశాంతతను స్పష్టంగా నిలుపుకొని ఏది ఏమైనా సరే అది వచ్చేది పోయేది, నేను ఉండేది కనుక దీనిలో ఇప్పుడు జీవించాలంటే
చెదరిపాటులో జీవించడం, జీవటం అంటే బతకటం అని. చెదరిపోవడంతో బతకడం కాదు, ప్రశాంతతలో బతకటం. ఇది జీవం. ఇది మనకు కావాలి. ఇప్పుడు ఇంత అల్లకల్లోలంగా బయట దేశం ఉంటే దాన్ని తప్పించగలిగినటువంటిది మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా చేయాలి. జీవుడు చెదరిపోవటానికి కారణం ఏమవుతుందో తెలిసిన, ఇద్దరి దృష్టి చెడిపోయింది, బాధ్యత లేకుండా ఉంది. అంటే ఎట్లా ఉందంటే ఏదో తీర్చేసుకున్నాం, కోరిక తీర్చేసుకున్నాం అయిపోయింది. కోరిక తీర్చేసుకున్నాం అయిపోయింది అంటే వాడు కూడా పిల్లవాడు వాడు పుట్టుకొస్తాడు. వాడిని ఏం చేస్తున్నాం అంటే చిన్న ఇన్ఫెంట్ క్లాస్ ఏదో ఉంటాయి కదా, అలా పడేస్తే ఆయాలు పెంచుతారు. ప్లే స్కూల్లో పోతే ఆయాలు పెంచుతారు వాళ్ళని. అమ్మ ఇది ఇంకా సంస్కారం ఇది. వాళ్ళు ఎందుకు పెట్టమనిస్తారు? డబ్బులతో ఇస్తారు. అయినా సాయంత్రానికి ఇంటికి వస్తుంది, ఆమె ఉద్యోగం చేయాలి. ఇదివరకు 10 మంది పిల్లలు ఉండగా ఒక ఆయన పోషణ చేసేవాడు. ఇప్పుడు ఒక పిల్లవాడు ఉండగా ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు. అంత పెరిగిపోయిందా? బాగా ఆలోచించేయండి. అసలు మీరు ఈ సమాజం ఇట్లా కావటానికి కారణం తెలిసిన మీకు ఆ మూల ఒకసారి మీరు తెలుసుకుని మీ నిజ రూపాన్ని చెప్పి మిగతాలో నివర్తించడానికి ప్రయత్నం చేయండి. జీవుడు, మీరందరూ కూడా జీవులేగా, అవునా కదా? మీరందరూ జీవులు అవునా కదా? జీవులే. పుట్టే మునుపు తండ్రి గర్భంలో వచ్చి తండ్రి గర్భంలో నుంచి తల్లి గర్భంలోకి వచ్చారు. అక్కడ చాలా ఎట్లా అవకతవక జరిగింది. ఎట్లా అవకతవక జరిగింది అంటే వాడెవడో లోపలికి వచ్చి వాడికి బాధ్యతగా ఒక జీవరూపం ఇచ్చి వాడిని జీవుడుగా తీయటానికి పోయి వాళ్ళు ఎప్పుడైతే కామావేశంలో కలుసుకున్నారో వాడు పిసుగబడ్డాడు, అయిపోయింది. బాధ్యత లేదు. కామావేశంలో కంటారు, మోహావేశంలో పెంచుతారు. తల్లిదండ్రులు కర్కోటకులు అంటాం మేము. కోపం వస్తుందా? రా. కర్కోటకులు అంటే తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు? బాగా పెంచాలనుకుంటారు. బాగా పెంచాలనుకుని కామవయసులు ఎప్పుడు ఇచ్చేశారో వాడు పిసుకుపడ్డాడు, అయిపోయింది. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఆడపిల్లకి తన గర్భంలో ఒక శిశువు వస్తే వాడు ఏమవుతున్నాడు? మా దగ్గర ఒక వీడియో ఉంది, కాలం అతీతం అయిపోయింది, మీకు చూపించడానికి. మీకు కావాలంటే ఆ ఛానల్ ఇస్తాం. ఆ ఛానల్లో ఉన్నట్టు జీవ బ్రహ్మని దానిలో కనిపిస్తూ ఉంటుంది. ఎంత తపస్సు చేయాలి. వాడు ఏం చేస్తున్నాడు తెలిసినా, ఒక కణము పెరిగిపోతూ ఉంటే కణం 2 అవుతుంది, 2 4 అవుతుంది. మియోసిస్ అంటారు, మిటోసిస్ అంటారు. 4 8 లక్ష 2 లక్షలు గవ్వ వెళ్ళిపోతూ ఉంటుంది. అదేమో భౌతికంగా పెరుగుతూ ఉంటే వాడు తన సంస్కారాన్ని దాన్ని పెట్టుకుంటాడు. సంస్కారం ఏమో అభౌతికం, కనిపించదు. ఆ తల్లి వల్ల వచ్చేటటువంటిదేమో భౌతికం. ఆ తల్లి వల్ల వచ్చేటిది కేవలం భౌతికమా అంటే భౌతికము తన సంస్కారంతో కూడుకున్నటువంటి కణములు వస్తూ ఉంటే దానిలో ఇది పెంచుకుంటూ ఉంటాడు. పెంచుకుని వాడు ఒక ఎంబ్రియో తయారవుతాడు. క్రమంగా అది పెరుగుతూ వస్తుంటుంది. వాడి గోల వాడు పడతాడు. వాడు తపస్సు చేస్తున్నాడు. అర్థం చేసుకోండి, ఒక భౌతికమైనటువంటి కణంలో తన అభౌతికమును లోపల పెట్టి సమన్వయం చేయటం అంటే ఒకసారిగా 1,00,000 కణములు 2 లక్షలు అయిపోతాయి అన్నట్టు చేయాలంటే కణములతో ఎదురెత్తున్నాడు మనిషి. అర్థమవుతుందా? ఎదురెత్తున్నప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వాడు తపస్సు చేస్తున్నాడు. దాంతోపాటుగా తల్లికి ఏం చేస్తుంది? తల్లి తినే తిండి వాడికి కొడుతూ ఉంటుంది. తల్లి తినే తింటుంది, ఏమన్నా విగ్రహమా పాడ ఏముండదు. ఏది పడుతుంది, నియమం నిష్ట మనకు లేదు. ఏది పడితే అది తింటుంది. ఏ ఫ్యాషన్ పడితే ఆ ఫ్యాషన్. బుద్ధిని పాడు చేసుకుంటుంది, మనస్సును పాడు చేసుకుంటుంది, దేహాన్ని పాడు చేస్తుంటే ఆ తల్లి గారి వల్ల వచ్చేటటువంటి తపస్సు ఏది తనకు? వాడు తపస్సుతో వస్తున్నాడు, తల్లి తపస్సు ఇవ్వాలి. వేబిళ్ళని వనిత వికారము చెందదు. బయట ఏవి కోరదట. ఎందుకంటే వాడి తపస్సుకు తన తపస్సు అందించకపోతే
వాడి తపస్సు భంగం అవుతుంది అని గుర్తించి తను చేయాలి. అసలు ఎవరికైనా తెలుసా ఇది? తెలియదు. ముందు మీ సంగతి చెప్పి అవతల పార్టీ గురించి చెప్తాం. మీకు తెలియదు. వాడు ఎట్టగా పుడుతున్నాడు, బయట లోపలికి వచ్చేస్తాం తోలు బొమ్మ. వాడిని మనం ఎత్తుకొని చిచి అని ఆడిస్తుంటూ వస్తుంటాడు. వాడు చిచి అంటే ఇట్లంటే నవ్వుతున్నాడు. నవ్వుతుంటే మనం ఏమనుకుంటామంటే, మన చిచి అంటే వాడు నవ్వుతున్నాడంటే వాడు ఎందుకు నవ్వుతున్నాడు మనకే తెలుసు. వాడు ఎందుకు నవ్వుతున్నాడు తెలిసిన, నేను ఏం చేశాను నన్ను చిచి అంటారు వీళ్ళు. అది నేను ఏం చేశాను నన్ను చిచి అంటారు వీళ్ళు. అది నవ్వుతాడు వాడు. కన్ను తెరవని ప్రాయమా జీవ జన్మాంతర ధ్యానమా. 84 లక్షల జీవరాశుల గర్భాల్లో ఒక మనిషి పుట్టగానే ఒక 2 నెలలు 3 నెలలు కన్ను తెరవడు. వాడు జన్మాంతర ధ్యానం చేస్తాడట. చేసుకుని నేను ఏ విధంగా వెళ్ళాలో తన సంస్కారాన్ని సెట్ చేసుకుంటాడట. అటువంటి చూపించింది. కానీ అటువంటి పవిత్రతకు తల్లిదండ్రులు అవకాశం ఇవ్వటం లేదు. ఇంకా నా బిడ్డడని వాడికి లోకల్లో ఎంత అక్కర్లేదో అంత వాడికి కుప్పించి పాడు చేసే సంస్కారం చెప్పడం అనేది వాడి చేతకాదు. సంస్కారం అట్లా ఒకటే, సంస్కారాన్ని ఒకటే అర్థం. సంస్కారం అంటే సంస్కరోతి, వికలం కాకుండా చేసుకోవటం. సంస్కరోతి, సమ్ అంటే అవైకల్య, వికలం కాకుండా తను తాను చేసుకోవటమే సంస్కారం. ఇది ఒక్క మాట అనండి. వికలం కాకుండా తను తాను చేసుకోవటం సంస్కారం. చెప్పండి, ఎవరి బాధ్యత? మీదే. ఎవరు చేయలేరు. శాస్త్రాలు చెప్పినా, గురువు చెప్పినా, ఎవరు చెప్పినా చెప్పగలరు, కానీ చేయవలసింది తానే. మాస్టర్ చెప్పారు, రేపు పరీక్ష రాసేది ఎవరండి? మాస్టర్ రాస్తాడా, విద్యార్థి రాస్తాడా? విద్యార్థి రాస్తాడు. అర్థమవుతుంది కదా. కనుక ఈ తపస్సు మీకు ఉండాలి. అయితే సమాజంలో ఒక దోషం వచ్చింది. ఏం దోషం అంటే, పెళ్లి చేసుకున్నవాడు పెళ్ళానికి ఆలికి అన్నం పెట్టలేని వాడు దీని వరకు వస్తాడు. వాడు ఆ మగవాడు దీనికి వరకు వస్తాడు. వాడు అసలు మనిషిరా? అది సంస్కారం ఎట్లా వచ్చిందంటే, ఒకప్పుడు చిన్న వయసులోనే పెళ్లి చేసేసేవాడు. మాకు తెలిసి 8వ తరగతి చదువుతున్నటువంటి 7వ తరగతి చదువుతున్నటువంటి మగపిల్లవాడికి పెళ్ళి అయిపోయి ఉంటుంది అప్పుడే. అట్లా ఉండేది. 18 తర్వాత బాధ్యతగా కట్టుబడి ఉండేవాళ్ళు. ఎక్కడో ఒక చోట వాళ్ళు దొరుకుతూ చేస్తే ఉంటుంది, చేసేది. అట్లా చెడిపోయినారని చెప్పేసి అప్పుడు ఏం చేశారు, యవ్వనం వచ్చేంత వరకు మేజర్ అయ్యేంత వరకు కూడా పెళ్లి చేసుకోకూడదు అని ఒక రూల్ చేసి పెట్టేశారు. ఇప్పుడు మేజర్ అయిన తర్వాత ఏమైంది? ఎక్కడ పడితే అట్లా మగవాడికి ఆడపిల్లకి ఎంత స్వేచ్ఛ వచ్చింది. అందుకే దానిలో పాశ్చాత్య అనుకరణ చాలా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే, సవరించడం అంటే ఇక్కడ తీసి అక్కడ పెట్టడం కాదు. లౌకికంగా బయటకే కాదు, ప్రమాణం చూపించాలి. ఏం చూపించాలి? స్త్రీ యొక్క ప్రమాణం ఎట్లా ఉంటుందో, పురుషుని యొక్క ప్రమాణం ఎట్లా ఉంటుందో. దానికి ఒకటే అర్థం, పురుషుడు జీవుడే, స్త్రీ కూడా జీవుడే. అర్థమవుతుందా? ఇది పురుషుడు జీవుడు అయిపోయేటప్పటికీ మగుడు పెళ్ళం అయిపోయింది. అట్లాగే అనుకుని మన హిందువులు ఏం చేశారు, నారాయణుడు మొగుడు, లక్ష్మీ పెళ్ళం అని అన్నారే కానీ వాళ్ళు అట్లా రూపం కాదు. నారాయణుడు ఎంతో పురుషుడు అటువంటి వాడు, లక్ష్మి ఎంతో స్త్రీ అటువంటిది. అది అభౌతిక లక్షణం చేత కానీ భౌతికమైన శరీరం చేత కాదు. మీరు పూర్ణమైనటువంటి ప్రకృతి స్వరూపాలు. మా మాట ఏమిటంటే, మీరు జగన్మాతలు. జగన్మాత అంటే అర్థమవుతుంది, మీరు జగత్తును కొలిచేది అని అర్థం. ఏ జగత్తును కొలుస్తారు? పురుషుని జగత్తును కొలగలరు. వాడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే వాడిని కనుచూపు చేత తన వశం చేసుకోగలిగినటువంటి తేజస్సు కలిగినటువంటి వాళ్ళు ఆడపిల్లలు. అది కొలత. ఆయన్ని కొలుస్తుంది. కొలిచి సన్మార్గానికి తీసుకురాగలుగుతుంది. తనను కొలిచి తన సన్మార్గంలో ఉంచుతుంది. పుట్టబోయే శిశువుని గర్భంలోకి తన జీవుడు లోపల రాగానే తల్లి తెలుస్తుందట. తెలిసి వాడు రాగానే బహుశ్యామ అనుకుంటాడు, చాలా వదినగాక.
వాడికి తపస్సు అందిస్తుంది. 9 నెలలు తపస్సు అందిస్తుంది. ఇంకా 9వ నెలలో బయటకు వచ్చేటప్పుడు కూడా తల్లి ఏం చేస్తుందంటే వాడికి చెబుతుంది. ఇట్లా సంస్కరింపజేయడం ఎట్లా ఉంటుందంటే 9 నెలలు లోపల ప్రశాంతంగా ఉన్నా బాగానే ఉంది, ఇప్పుడు బయటకు వస్తావు, బయట జగత్తును చూస్తావు, ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటావు, నువ్వు జాగ్రత్తగా ఉంటుంటుంది చెప్పి. అంటే తర్వాత బయటకు వచ్చిన తర్వాత లాలన కాదు, లోపల లాలన చేస్తుంది. లోపల లాలన, లోపల పాలన. పాలన అంటే రక్షించడం, రక్షించి వాడిని బయటికి తీసుకొస్తుంది. అట్లా చేయాలంటే స్త్రీ పురుషులు కలుసుకోవడం అనేటటువంటిది, కామావేశం అన్నటువంటిది పచ్చి అబద్ధం, తుంటరితనం, చాలా రౌడీజం. అది రౌడీజం అంటే మీకు అర్థమవుతుందా? ఎందుకంటే జీవుడు ప్రశాంత స్వరూపుడు, సృష్టి ప్రశాంత స్వరూపం. దీన్ని యూనివర్స్ అంటారు ఇంగ్లీష్లో. యూనివర్స్ అంటే యూనివర్స్, సింగిల్ వర్షన్, ఒకటే మాట, ప్రశాంత స్వరూపం. ఈ ప్రశాంత స్వరూపమే సృష్టి. ఈ ప్రశాంత స్వరూపంలో ఈ కామ ఆవేశం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దానికి ఏమైనా ఉనికి ఉంటుందా? ఒప్పుకోవచ్చా? ఇప్పుడు మీరు చెప్పండి, ఒప్పుకోవచ్చా? చెప్పండి, ఆలోచించండి. ప్రశాంతతలో ఆవేశం ఉంటుందా? ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇప్పుడు దాన్ని మీరు కొలవగలరా? కష్టమే కావచ్చు. దానికి సమాజం కూడా తోడు కావాలి. సమాజం ఎట్లా కావాలి? పురుషుడు కూడా చెప్పాలి. మీ ఇక్కడ చెప్తాము, మేము పురుషులు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. మాకు కావాల్సింది ఏమిటంటే మీరందరూ కూడా ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నారు, ఏదో సంపాదించాలనుకుంటున్నారు. అది ఉద్యోగం చేయండి, జాబ్ కాదు, ఉద్యోగం. నిరంతరంగా ప్రశాంతతను భంగం కాకుండా కాపాడుకునేటువంటి విధంగా చేసే ప్రయత్నమే ఉద్యోగం. ఆ ఉద్యోగానికి దానికి బయట ఎటువంటి తీవ్ర విషయ సన్నివేశం ఉంటుందో అట్లా మీరు చేసుకోవాలి. మీరు ఈ అధ్యాత్మ విద్యలో సంస్కరింపబడాలి. మీరు సంస్కరించి పిల్లల్ని కనాలి, పెంచాలి. ఆ పెంచడం ఎట్లుండాలి? స్వయంగా పెంచాలి. ఆయాకారం. తల్లి ఒడి అని లోకల్లోనే సామెత. అమ్మ ఒడి ఎంత పవిత్రమైందో చెప్పాలి. దాన్ని భంగం చేసి అమ్మ ఎట్లా అవుతుంది? మీరు ఆలోచించండి. భంగం చేసి అమ్మ అవుతుంది కాదు. సూటిగా మిమ్మల్ని మేము ప్రార్థించి అడుగుతున్నాం, ఉద్యోగం అనేటటువంటిది ఈ విధంగా తీసేయండి. డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించకుండా తను ఏం చేస్తాడు? మీరు చదువుకోండి. మీరే చెప్పండి. ఈ పాడు స్కూళ్ళలో తీసుకెళ్ళద్దు. ఈ బళ్ళల్లో బరువు చదువులు చదువుతున్నారు కానీ సంస్కారం చదువులు లేవు. మీరు నేర్పించండి పిల్లలకి. మీరే పెద్దలు, మీరే టీచర్లు, నేర్పించండి. ఇంకా మీలో ఏదైనా తేజస్సు మీలో 5-6 మంది చేరి అట్లా కిండర్ గార్డెన్ స్కూల్ లాగా సనాతన విధంగా వాళ్ళ సంస్కరింపచేసేటువంటి విధంగా బడిని ఏర్పాటు చేసి దాన్ని పోటీ ఎట్లా పోరాడైనా సరే రికగ్నిషన్ తెప్పిద్దాం. మా కోరిక అది. మీరు తెచ్చేసుకొని చదువుకొని వాళ్ళని పిల్లల్ని మీరు పెంచండి. బడిలో ఎంత పడి చెప్పారు. ఇక్కడ తల్లి మామూలుగా ఏమనుకుంటారంటే తల్లి చెప్పగలిగిన కొన్ని ఉంటుంది, బడి చెప్పగలిగిన కొన్ని ఉంటాయి అనుకుంటారు. ఇది చాలా తప్పు. తల్లికి చేత కాకపోతే ఆ మాట ఉంటుంది. చేత కాదనే మాట కాదు. అన్నిటినీ కోల్చుకొని జగన్మాతగా చేయగలదు. మీరు ఆడపిల్లలుగా అట్లే అక్కడ మగపిల్లలు ఉండకూడదని ఏం కాదు, వాళ్ళు కూడా చేసి ఇటువంటి సంస్థ, ఇటువంటి విద్యాపీఠం, దాన్ని ఏమంటాం, బాలబ్రహ్మ విద్యాలయం, బాలబ్రహ్మ విద్యాలయంగా మీరు రావాలి. దాన్ని మీరు ఒక 4 చోట్ల చెప్పండి, ఏర్పాటు చేద్దాం. దానికోసమని మేము కృషి చేద్దామని అనుకుంటున్నాం. అటువంటి దానిలో ఎంతమంది వస్తారో, అసలు మీ జిజ్ఞాస ఎట్లా ఉంటుందో మరి చక్కగా చూసుకొని మీ ప్రిన్సిపాల్ గారికి చెప్పండి. ప్రిన్సిపాల్ గారు మాకు కమ్యూనికేట్ చేస్తారు. అది కూడా ఒక ఉద్యోగమేగా.
ఇట్లా తాను కనాలి, తాను పెంచాలి. ఆడపిల్లలు పెంచగలిగినంత గొప్పగా మగపిల్లలు పెంచలేరు. కనుబెదురుతో పిల్లల్ని పెంచవచ్చు. కనుబెదురుతో పెంచడానికి చిన్న ఉపమానం చెప్తాను చూడండి. పసివాడు అల్లరి చేస్తూ ఉంటే అమ్మ ఎత్తుకుంటుంది. అట్లా చేతి మీద ఎత్తుకొని వాడిని చూసి వాడికి పరీక్ష పెట్టినట్టుగా ఉంటుంది వాడిని. అంటే ఒకడేమో ఏడు చేస్తాడు, అమ్మలో ఆ స్వరూపాన్ని వాడు చూడలేడు, ఏడు చేస్తాడు. ఇంకోడు ఏం చేస్తాడంటే ఆ చెయ్యేసి ఇక్కడ కొడతాడు, ఒక దెబ్బ కొడతాడు. ఇంకోడు ఏం చేస్తాడంటే 2 వేళ్ళు పెట్టి అమ్మ ఇటంటే ఇటు పీకుతాడు దాన్ని. ఇంకోడు పక్క వేస్తాడు. పిల్లలు తేడా ఎందుకుంటారంటే తల్లిదండ్రులు కనేటప్పుడు ఇచ్చినటువంటి వాళ్ళ ఆవేశం. సూటిగా అర్థమవుతుందా? ఏమంటారు? ఇక వినండి ఒకసారి. ఆ సమయంలో ఎట్లా ఉండాలంటే గర్భాధానం అంటారు. గర్భస్య ఆదానం అంటే తీసుకోవటం. గర్భం ఇచ్చేటప్పుడు ఎట్లా ఇవ్వాలి అంటే దానిలో పడేయాలి. అది ఎట్లా ఉంటుందంటే స్త్రీ మళ్ళీ కంటే భూమి మీదకి శిశువుని ఎట్లా వేస్తుందో అట్లా వేయాలి. కామవయస్సు ఉండకూడదు. ఆమె ఎట్లా తీసుకోవాలి అంటే కామవయస్సం లేకుండా భూమి ఎట్లా తీసుకుంటుందో అట్లా తీసుకోవాలి పురుషు దగ్గర నుంచి. అంతే తప్ప వేరే ఆవేశం ఉండకూడదు. ఆ తర్వాత అది కేవలము సృష్టి యొక్క రహస్యం. పుత్రోత్పాదన అంటారు. పుత్రోత్పాదన అంటే కొడుకుల్ని కంటాం అర్థం కాదు. పుత్రం అంటే పుత్ర శబ్దానికి పున్నాంనో నరక త్రాయతే ఇది పుత్ర. వాత్సల్య బంధం లేకుండా జీవుడు కావాలి. జీవుడందరూ కూడా ప్రశాంత స్వరూపులుగా దానిలో జీవించిన వాడుగా ఉంటే దాన్ని తీసుకుంటే ప్రాణం ప్రజితం ఆనయతి. సృష్టి ప్రజితం స్పష్టంగా ఏం చెప్పింది అంటే ప్రశాంత స్వరూపాన్ని చెప్పింది. దాన్ని ఆనయతి తీసుకుంటాడు కనుక వీడు ప్రాణులు. అంటే మనం ప్రాణశబ్దానికి కాకుండా పోయినాం, జీవశబ్దానికి కాకుండా పోయినాం, ఇంకా జన్మకు కాకుండా పోయినాం. పుడుతున్నాం దీనికోసమని తిని చావటానికి కాదు. కొద్దిగా చెప్పున్నా మీరు అమృత స్వరూపులు, ఆడవాళ్ళు జగన్మాతలు, జగత్తును కొలవగలుగుతారు. కొలిచి ఏ విధంగా నిలపాలో మీరు చూడండి, అర్థం చేసుకోండి. పార్వతీ పరమేశ్వరులన్నా లక్ష్మీనారాయణులన్నా కూడా అది ప్రకృతి స్వరూపం. ఆ ప్రకృతి ఏం చేస్తుందంటే జీవుల్ని చక్కగా మలుచుకొచ్చి స్వామికి అందిస్తుంది. ఇప్పుడు విశేషం ఎట్లా ఉందంటే ఆ కొలిచేటటువంటి ప్రకృతి మీలో పూర్ణంగా ఉంది, అందించగలిగిన ప్రకృతి పూర్ణంగా ఉంది. ఎవరికి అందిస్తారు? ఆ ఎవరు మూడికి లోకంలో ఎట్లా ఉంటుందంటే వాడికి కొడుకు, తనకి కొడుకేగా. ఎట్లా అందిస్తుంది? పూర్ణంగా ఎదిగి సృష్టికి అందించిన స్వరూపం చేత సృష్టికి ఇంకొక మంచి జీవుడిని అందించింది. ఆ స్వరూపం చేత తాను కూడా పొందినదైంది. అంటే నా దగ్గర ఏ తేజస్సు ఉందో ఆ తేజస్సును అక్కడ ఇస్తాను. ఆ తేజస్సు అక్కడ ఇచ్చిందువల్ల నా దగ్గర నా తేజస్సును తెలుసుకోవటం అనేటటువంటి ఎంత గొప్ప తపస్సు. దానికంటే అవతల వాడిని పిల్లల్ని పెంచడం అంటే తమాషా ఏం కాదు. కానీ వాడిని అర్హతగానే ముందు కన్నాలి. అది ఎప్పటి నుంచి మొదలు కావాలి? పెళ్లి కాకముందు నుంచి ఇద్దరు అనుకోవాలి. మా వీడియోలో ఎట్లా ఉంటుందంటే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. పెళ్లి చూపుల్లో అమ్మాయి ఏమంటుందంటే అమ్మాయిని వనిత అంటారు. వనిత అంటే వన సంభక్తో అంటే తను తాను సేవించేది వనిత. వాడు పురుషుడు అంటే వాడు పాలనగా నిలబడేవాడు, వాడు పురుషుడు. వనిత ఏమంటుందంటే నీ తేజస్సు ఏమిటో చెప్పు, నేను కళ్యాణం చేసుకోవటానికి అని అంటుంది. నీ తేజస్సు చెప్పు, జీవుడుగా బతకటానికి, జీవుడిని ఇవ్వటానికి, ధర్మాన్ని కాపాడటానికి నీ తేజస్సు చెప్పు, అప్పుడు నేను నీతో కళ్యాణం.
అట్లాగే పురుషుడు ఏమంటాడంటే నీ తేజస్సు ఏమో చెప్పు, అప్పుడు నేను చేస్తాను. అంటే ఇటువంటి భావాలు మనకు ఉంటాయని కూడా మనకు తెలియదు. దీనికి మించిన ఋషి సంప్రదాయం ఇంకోటి వేరే ఉంది. ఇది సామాన్యుల కోసం గురించి మాట్లాడుతున్నాం కనుక ఈ విధంగా ఇది మీరు తెలుసుకొని, ఇది కూడా ఒక అంశం మనకు ఉందని తెలుసుకొని, ఇప్పుడు చాలా టైం అయిపోయింది. ఇంకా మళ్ళీ వారానికి మళ్ళీ శుద్ధ ఏకాదశి కూడా వస్తుంది. రండి, చేసుకున్న తర్వాత మీలో ఇటువంటి శిక్షణకు పూర్తిగా తీసుకొని మరి ఒక పాఠశాలగా విద్యాలయానిగా ఏర్పాటు చేయడానికి కానీ, లేక మీరు స్పష్టంగా ఒక పెళ్లి చేసుకొని చక్కటి జీవుల్ని కానీ అట్లా ప్రశాంతంగా బతకటానికి ఎట్లా ఉంటుందో, సృష్టికి ఎట్లా ధర్మాన్ని మీరు ఇస్తారో, అటువంటి దానికి మీకు ఎంతమంది ఉత్సాహం ఉన్నదో మీ ప్రిన్సిపాల్ గారికి చెప్పండి. వారు మాకు చెప్తారు. మీకు మళ్ళీ మీ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీకోసం అని ప్రత్యేకంగా శిక్షణ పెట్టుకొని ఎంతో నెలలో 8 రోజులు పెట్టుకొని మీరు ఇటు వెళ్తారో చూసుకుని ఈ లోపల అట్లా మే నెల ఆఖరికి కానీ, తర్వాత ఇంకా జూన్ మొదటి వారంలో కానీ యువ బ్రహ్మలకు క్యాంప్ ఉంటుంది. ఆ క్యాంపులో మీరు కూడా వస్తారు, మగవాళ్ళు వస్తారు, ఆడవాళ్ళు వస్తారు. ఇద్దరికి కలిపి చేయటమో విడిగా చేయటమో అప్పటికి ఇంకా ఆలోచన చేసి ఎట్లా ఉండాలి, మగవాళ్ళలో కూడా మార్పు రావాలి, ఆడపిల్లలు మార్పు రావాలి చేసి, ఇందాక మాతో చెప్పిన సనాతనం అంటే సదాతనం అని, ఎప్పుడు ఉన్నాను అని జపం అటు చేస్తున్నారో ఆ ఉనికికి భద్రం కాకుండా, ఆ ప్రశాంతత భంగం కాకుండా మీరు ఎంత బతకగలరు. అటువంటి అవకాశం మనకు శాస్త్రం చూపిస్తున్నది. మీలో అటువంటిది పోషణ చేయటానికి మీకు అర్హత ఇచ్చి మీరు వచ్చారు. ఏదైనా పని చేయాలంటే అవకాశం ఇచ్చి పని చేయించాలి. మీకు అర్హత ఇచ్చి మీరు వచ్చారు. ఈ మాట మీరు మర్చిపోకూడదు. కనుక ఇది బరువు కాదు, భారం కాదు, బాధ్యత. అవునా? కనుక జీవులుగా బతుకుదాం. ఇంకా మేమే ఉంటామంటే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా పెళ్ళం అనద్దు. ఏమనాలి? జీవుడవి నువ్వు ఎదగాలి. నీకు అడ్డం రాను, ఏడిపించడం కాదు, పెళ్ళం అని ఏడిపించడం కాదు. అట్లాగే మొగుడిని కూడా జీవుడుగా మర్యాద ఇవ్వండి. ఎట్లా ఉంటుంది అసలు? ఈ మాటలు ఎట్లా ఉన్నాయి? ఎప్పుడన్నా విన్నారా మీరు? కామావేశం కాదు, సంసార బాధ్యత అంటే అది కాదు. సంసారం అంటే కూడా ఉంటే సంసారం అంటే పెళ్ళాం పిల్లలు అనుకుంటారు. కాదు, సంసరతి అని అంటే వికలం కాకుండా ప్రవర్తించుట సంసారం, చెదరిపోకుండా ప్రవర్తించుట సంసారం. అసలు ఆ పదమునకే అర్థం తెలియదు, మనం ఇంకేం బతుకుతాం. కనుక ఇటువంటివన్నీ మీరు తెలుసుకొని ఇంకా బాగా ప్రమాణంగా మీకు చూపిస్తే చక్కగా తెలుసుకొని అటువంటి జీవితానికి మిమ్మల్ని మీరు ఎట్లా అర్పించుకుంటారో దర్శనం చేసి చూడండి. మళ్ళీ ఇంత 27 ఫిబ్రవరి 27 మళ్ళీ ఇట్లాగే ఒకసారి ఒక 2 మాటలు 3 మాటలు తీసుకున్న తర్వాత మీ పరీక్షలు అయిపోయిన తర్వాత శిక్షణ అకాదమీ కేంద్రం పెట్టుకుందాం. 1 నెల రోజులు ఎంతో పెట్టుకుని అప్పుడు మీరు ఆ విధంగా బతకడానికి మీ ఉపాయం ఎట్లా ఉంటుందో, అదే జీవనోపాధి అంటే బయట బతకటం కాదు, జీవుడుగా బతకటానికి ఎట్లా ఉంటుందో అది మీరు బతికేవాళ్ళు బతికించడానికి ప్రమాణం ఎట్లా ఉంటుందో అందించే ప్రయత్నం మఠం నుంచి జరుగుతుంది. ఆ విధంగా కృషి చేద్దాం. ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది. మీరు మరి మీ మీ వ్యవహారాలు చక్కగా చూసుకోండి. ఓ తత్ సత్.